బిడ్డ దీవెన వాళ్ళ ఆత్మీయ తండ్రి గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దైవజనులు కాళీ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. నిజముగా వారు చాలా దీనులు అని నేను విన్నాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా పాస్టర్ గారిని నేను చూడటం దేవునికి మహిమ. ఆ పాస్టర్ గారు తుఫ్రాన్పేటలో, హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో మరి దేవుని పరిచర్యలో నిజముగా ఈ కడవరి దినాల్లో ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి అని అంత భారాన్ని కలిగి ప్రభు పరిచర్యలో ముందు కొనసాగుతున్నటువంటి దైవజనులని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించట్లేదు. తుఫ్రాన్పేటలోనే తమ్ముడు కృష్ణ అలాగే పాల్రాజ్ అక్కడ బిజినెస్ చేస్తున్నారు. అక్కడ ఉండి ఆ సమీపంలోనే నిజంగా వారి కొరకే దైవ సేవకులు ఆ ప్రాంతంలో పెట్టారని నమ్ముతున్నానయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. అక్కడ చక్కగా వారు ఉంటున్నటువంటి అంటే తమ్ముడు పాల్రాజు కృష్ణ వారు ఉంటున్న సమీపంలోనే చక్కని మందిరం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతకాలముగా అంటే వీరికంటే ముందుగానే అక్కడ పరిచర్య జరుగుతుంది. ఆ ప్రాంతంలో మరి దైవ సేవకులు ఎంతగానో మరి దేవుని పని చేస్తూ ఉండగా అక్కడ వారు చక్కగా కృష్ణ పాల్రాజు కూడా మందిరంలో ఆత్మీయంగా ఎదుగుతూ ముందుకు కొనసాగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వారు మన మధ్యలోకి రావటం అనేది గొప్ప ఆశీర్వాదం. ఈ సమయంలో వారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా దయచేసి సమయాన్ని ఎవరు కూడా లక్ష్య పెట్టద్దు. మీరు చాలా వివాహాల్లో మనం చూస్తూ ఉంటాం, వాక్యం చెప్తున్నప్పుడు కార్యక్రమం ప్రార్థన నడుస్తున్నప్పుడు వెనక నుంచి సైగలు చేస్తూ ఉంటారు. కొన్ని నామకార్థమైనటువంటి సంఘాలు ఉంటాయి. ఆ నామకార్థమైన సంఘాలు ఎలా ఉంటుందంటే విశ్వాసులు చెప్పినట్లుగా పాస్టర్లు నడుస్తూ ఉంటారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ దారిద్ర్యం అనేది ఈ ప్రాంగణంలో లేదు. ఏంటి అలా చూస్తున్నారు? సంతోషం లేదా? హల్లెలూయా. అట్లాంటి మరి చెడ్డ కార్యక్రమాలు ఏమి ఇక్కడ లేవు. చక్కగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహాబ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే తినటానికి వెళ్తున్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్తున్నాడంటే పర్వతం మీదకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒకరేమో భోజనానికి వెళ్తున్నారు, ఒకరేమో ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక తీర్మానం మీదే. వాక్యం చెప్పడానికి ఎంతసేపు అయినా చెప్పడానికి దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఒకళ్ళే కాదు, సమయం ఇస్తే 2-3 రోజులు కంటిన్యూ చేయడానికి కూడా దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. సమయంలో దైవజనులు కాలేబాయ్ గారు వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ మరి దేవుని మహిమ పరుస్తూ, చప్పట్లు మాత్రమే కాదు స్తోత్రాలు కూడా చెప్పచ్చు. సంతోషం. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మరి నన్ను వివాహానికి ఆహ్వానించినటువంటి కృష్ణ అండ్ రాజు వారి కుటుంబానికి, మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులందరికీ, వేదికను అలంకరించిన దైవ సేవకులకి, మరి కాసేపట్లో వాక్యం చేత పరిశుద్ధుల చేత ఒక కుటుంబంగా ఒక కుటుంబంగా ఏర్పరచడానికి వివాహం జరగబోతూ ఉంది. మరి నూతనంగా అలంకరించుకున్నటువంటి వధువరులకి, కూడి వచ్చిన బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధికులకి, సేవకురాలకి, ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు తెలియజేస్తాను. తెలుసు మాది మెస్సియా మినిస్ట్రీస్ తూప్రాన్పేట ప్రాంతంలో ఒక బ్రాంచ్ ఉంది. ఒక 12 బ్రాంచ్లు నల్గొండ ప్రాంతంలో అరవపల్లి మండలంలో ఉంది. అలా మేము సేవ జరిగిస్తూ ఉంటాము. రాజు ఒక 2 సంవత్సరాల క్రితము, పాల్ రాజు 2 సంవత్సరాల క్రితము అక్కడ నూతనంగా వ్యాపారం ప్రారంభించి అక్కడ స్థానికంగా ఒక సంఘం కావాలి, ఒక సేవకునిక పర్యవేక్షణలో ఉండాలనేసి ఆశతోటి వారు అక్కడ మెస్సియా మినిస్ట్రీస్, మెస్సియా ప్రార్థనా మందిరం తూప్రాన్పేట ప్రాంతానికి వస్తూ ఉంటారు. మరి చక్కని సౌమ్యుడు అండ్ చాలా నిదానము రాజు. అసలు ఎక్కడ కూడా తొందరపాటు అనేది ఉండదు. ఏదైనా పని చేయాలన్నా తొందరపడ్డు, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా తొందర, నిదానమే ప్రధానం అన్నట్టుగా వెళ్తూ ఉంటాడు. సేవకులు కూడా ఏ విషయం చెప్పగానే వెంటనే రియాక్ట్ అవుతాడు. చెప్పినటువంటి పనిని, సంఘంలో పరిచర్యని సరిగ్గా నిర్వర్తిస్తాడు అనడానికి ఏమాత్రము సందేహం లేదు. మరి ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి
2 కుటుంబాల్ని దేవుడు పంపించారు. మరి ఆ కుటుంబాల్ని ఇక్కడ తయారు చేసి పంపించినటువంటి సేవకులకి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అంటే నాకు పెద్ద కష్టం ఉండదు అనమాట తయారు చేసి వస్తే. తయారు కాకుండా వచ్చారంటే నేను తయారు చేసుకునే లోపల సమయం పడుతుంది కదా. సో రెడీ టు ఈట్ అన్నట్టుగా అన్నీ వండి చేసి పంపించారు అయ్యగారు నాకు. హల్లెలూయా. ఏదేమైనా సరే ఒక కుటుంబముగా మనం ఇలా కట్టబడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఆత్మ కలిగించు ఐక్యత తప్ప వేరొకటి కాదు. ఇది ఆత్మ కలిగించు ఐక్యత తప్ప వేరొకటి కాదు అని నేను రూఢిగా విశ్వసిస్తాను. మంచిది, ఆలస్యం చేయక దేవునికి వాక్యంలోకి వెళ్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యము మనందరికి తెలిసిన వాక్యమే. ఒక్కసారి చదివి వినిపించండి. అన్ని విషయములలో ఘనమైనది, ఒక విషయంలో కాదు, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా ఇక్కడ దేవుని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ ఘనమైనటువంటి వివాహము మన జీవితాల్లో జరిగిన తర్వాత అది కొనసాగించేటప్పుడు కూడా మన బ్రతుకులు ఘనంగానే ఉండాలి. ప్రారంభము వివాహం ఘనంగా జరిగితే సరిపోదు. అర్థమవుతుందా? వివాహం రోజు మాత్రమే ఘనం కాదు. కొంతమంది మనమంటే మిడిల్ క్లాస్ కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి స్తోమతలు మనం చేసుకుంటున్నాం వివాహాన్ని. బాగా డబ్బున్నోళ్ళైతే వెల్కమ్ వస్తూనే ఒక వెండి కాయినో ఒక బంగారు కాయిన్ ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. అవునా కదా? లోపలికి వచ్చాక చల్లటి నీళ్ళు కాదు కానీ చల్లటి జ్యూసులు ఇచ్చి అదొక డిఫరెంట్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్తోమతలో ఘనంగా జరిగిస్తారు. ఈ ఘనం ఎంతకాలం ఉంటుందంటే ప్రజలు తిని ఇంటికి వెళ్ళి మర్చిపోయేంత వరకు ఉంటుంది. కానీ వివాహం ఘనంగా ఎప్పుడు ఉంటుందంటే దాంపత్య జీవితము, భార్యాభర్తలు ఇరువురు కలిసి తమ మరణ పర్యంతరం వరకు లేకపోతే యేసయ్య రాకడ వరకు ఈ ఘనాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే వివాహం ఘనంగా మార్చబడుతుంది. ఘనంగా ఉండడం కొరకే దేవుడు వివాహానికి అంతటి ప్రాముఖ్యతనిచ్చారు, అంత ప్రాధాన్యతనిచ్చారు. వివాహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలవక చాలామంది, ఎందుకంటే క్రైస్తవ వివాహంలో మాత్రమే వివాహాన్ని గురించి ఇంత క్లుప్తంగా తెలియజేస్తారు. వేరే ఇతర వివాహంలో వెళ్ళామా వచ్చామా, వెళ్ళామా తిన్నామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. కానీ క్రైస్తవ వివాహంలో భార్యాభర్తలు ఎలాగుండాలి, వారు పిల్లలు పెట్టిన తర్వాత ఎలా ఉండాలి, వారి మరణ పర్యంతరం వరకు ఎలా ఉండాలి అనే దాని గురించి క్లుప్తంగా తెలియజేసేది దేవుని వాక్యం తప్ప వేరొకటి కాదని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్ అనేటలు గట్టి చెప్పలు పెట్టి ప్రభురామని మైక్ పడదాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? పెళ్ళికి వచ్చి సంతోషంగా ఉన్నారని అడుగుతారు ఏంటన్నా అంటే, పెళ్ళికి వచ్చేదే సంతోషం కొరకు, సంతోషంగా వస్తాం. సంతోషంగా ఉన్నవారు గట్టి చెప్పలు పెట్టి ప్రభురామని మైక్ పడదాం. హల్లెలూయా. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. క్రైస్తవ గ్రంథంలో, బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో వివాహం ఇలాగే చేయాలి అనేటువంటి ఒక నియమ నిబంధన ఏది లేదు. కానీ వివాహం, మొట్టమొదటి వివాహము అది దేవుడే జరిగించినటువంటి వివాహము. ఏ వివాహం అంటే ఏ వివాహము? ఆదాము హవ్వ వివాహం. ఒకవేళ మనం అలాగ వివాహం జరిగిద్దామా అంటే దేవుడు ఆదాముకి వివాహం ఎలా జరిగించాడు? గాఢ నిద్ర కలగజేసి అతని ప్రక్కటెముకలో నుండి ఒక దాన్ని తీసి పక్కకి తీసుకెళ్ళాడు. ఆ ఎముకని పక్కకి తీసుకెళ్ళి స్త్రీగా నిర్మించి, ఇప్పుడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును.
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చూడు, నీ కుటుంబం మాత్రమే రక్షించబడుతుంది, నీ తర్వాత సంతానం నన్ను స్తుతించేటువంటి సంతానంగా మారాలి. వైనాట్ ప్రభా, ఇప్పుడు మేము స్తుతిస్తూనే ఉన్నాం. మా కుటుంబం చూడండి, మా పిల్లలు ఏ దారా అంటే వస్తాడు, ఏ మోకరించాడంటే మోకరిస్తాడు. ఓడలోకి వెళ్ళాలి నాన్న మనం అందరము, నువ్వు నీ భార్యతో పాటు వచ్చేసేయి, మనం ఓడలోకి వెళ్ళాలి, దేవుడు సురక్షితంగా నడిపించబోతున్నాడంటే మా కుటుంబం అంతా వస్తుంది ప్రభా, నో ప్రాబ్లం. మా సంతానం తరతరాలు 1000 తరాలు నేను స్తుతించే సంతానం వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండు, గుండె మీద చేపెట్టుకొని అని దేవుడికే నోవాహు మాట్లాడుతున్నాడు. ఓడలోకి ప్రవేశించారు, దేవుడే బయట నుండి ఓడ తలుపుకి తాళం వేశారు. ఇక ఆ ఓడ కొట్టబడి అలల చేత కొట్టబడి అరారాతు కొండపై నిలిచిందా. అయ్యగారు బయటికి వచ్చేటప్పుడు హ్యాపీగా బయటికి వస్తూనే దేవుడికి ఒక బలిపీఠం కట్టి అందులో శ్రేష్టమైనవి కూడా బలు అర్పించి దేవుడు దాన్ని ఆగ్రహించి అప్పుడు దేవుడు ఒక రెయిన్బోని ఇచ్చాడు, సమాధానము, ఇక ఎన్నటికీ నరులను నేను ఇక లయపరచను అనేటువంటి ఒక సమాధానపై ఆ ఒక రెయిన్బో ధనస్సు. మీరు ఆదికాండలో చదివితే ఆ మాట తెలుస్తుంది. ఇంద్రధనస్సు అందరూ చూసారా? రెయిన్బో, అప్పుడే దేవుడు దాన్ని కలుగజేశారు. ఓకే, ఇక ఇతడికి దేవుడు అన్నాడు, ఆదాముతో అన్నట్టే నువ్వు ఫలించి విస్తరించి అభివృద్ధి చేసి భూమిని నింపురా అని అన్నట్టుగానే నోవాహుతో కూడా అన్నాడు. ఏమనంటే నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి విస్తరించి ఏలుబడి చేయండి అన్నాడు. నన్ను స్తుతించేటువంటి సంతానాన్ని మీరు ఉత్పత్తి చేయండి అన్నారు. ఈ అయ్యగారు కాస్త ఆశీర్వాదం రాగానే త్రాగుడికి అలవాటైపోయాడు. అవునా కదా? త్రాగుడికి అలవాటైపోయి తాగి మంచం మీద బట్టలు కూడా లేకుండా పడుకున్నాడు. కుమారులు వెళ్ళి బట్టను కప్పితే టవల్ ఒక దుప్పటి తీసి కప్పితే కుమారులే శపిస్తున్నాడు. తద్వారా నోవాహు కుటుంబం ద్వారా, నోవాహు సంతతి ద్వారా స్తుతించే సంతానం కాదు కదా, తనంతట తానే శాపగ్రస్తమైన సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని కుటుంబాలు చూపించాను మీకు ఇప్పటిదాకా? ఆదాము, నెక్స్ట్ నోవాహు, మూడోది అబ్రహామును కూడా దేవుడు చూశాడు. అసలు అబ్రహాముతో దేవుడు మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, అబ్రహాము దేవుడా మాట్లాడేదేవా అని పలికేటాడు ఎప్పుడప్పుడు. అబ్రహాము కుటుంబము, అబ్రహాము సంతతి బొమ్మలు తయారు చేసుకొని నెత్తి మీద పెట్టుకొని బొమ్మలు అమ్మేటువంటి సంతతి వారు, అంటే వారి వంశం. ఒకరోజు బొమ్మలు అమ్ముతా ఉంటే, నీకు ఆశీర్వాదం కావాలన్నా ఈ బొమ్మ తీసుకెళ్ళు, నీకు ఆరోగ్యం కావాలన్నా ఈ బొమ్మ తీసుకెళ్ళు, నీ ఇంట్లో ధనం కావాలన్నా ఈ బొమ్మ తీసుకెళ్ళు, క్షేమం కావాలన్నా ఈ బొమ్మ, అలా ఒక్కొక్క ఆశీర్వాదములకి, ఒక్కొక్క దీవెనలకి, ఒక్కొక్క అవసరతకి ఒక్కొక్క బొమ్మను అమ్మేటువంటి కుటుంబం వారిది, వంశం వారిది. ఒకరోజు అబ్రహాము అన్ని బొమ్మల్ని పటా పగలగొట్టేశాడు. ఒకే ఒక బొమ్మ మిగిలింది. ఏ కర్రతో అయితే పగలగొట్టాడు ఆ కర్ర తీసుకెళ్ళి ఆ బొమ్మకి ఇచ్చేసాడు. వాళ్ళ నాన్న వచ్చి అడుగుతున్నాడు, ఏంట్రా అన్ని బొమ్మలు పగలగొట్టావేంట్రా నువ్వు, అన్ని బొమ్మలు పగలగొట్టావేంటి అంటే, నాన్న నేను పగలగొట్టలే నాన్న, నువ్వు అటు వెళ్ళగానే ఆ ఒక్కదానికోటి ఫైట్ చేసుకునే నాన్న, గుతుక్కునే. అగో వాడి చేతిలో కట్టు చూడు, వాడే కింగు, వాడే మిగిలాడు, మిగతా అన్నింటినీ పగలగొట్టింది వాడే అంటున్నాడు. అరే అబద్ధం ఆడుతున్నావు, అది ఏ రోజు మాట్లాడింది లేదు,
అది ఏ రోజు కదిలినవి లేవు, అవి ఏ రోజు కూడా కదిలింది లేదు, మాట్లాడింది లేదు. అబద్ధం ఆడుతున్నావు. ఇంతకాలం మనం కూడా అబద్ధం ఆడే అమ్మాం కదా నాన్న బొమ్మలు. ఇంతకాలం మనం కూడా అబద్ధం ఆడే అమ్మాం కదా నాన్న బొమ్మలు. మాట్లాడే దేవుడు ఉంటే ఎంత బాగుంటుంది నాన్న. కదిలే దేవుడు ఉంటే ఎంత బాగుంటుంది నాన్న. మన మధ్యలో సంచరించే దేవుడు ఎంత బాగుంటుంది నాన్న అంటున్నాడు. నేను అంటాను, అన్న మీ పేరేనా? కోటేష్, ఓనేసిం. ఓకే, మా కుమారుడు విజయ్. నేను అంటాను ఇంతమంది మధ్యలో ఓనేసిమో అంటే ఎవరు పలుకుతారు? మీరే పలుకుతారు. విజయ్ అని నా కుమారుడు పేరు పెట్టి పిలిస్తే నా కుమారుడే పలుకుతాడు. అవునా కదా? ఆ రోజు అబ్రహాము కూడా మాట్లాడే దేవా అని అరణ్యంలోకి వెళ్ళి కేక వేస్తా ఉన్నాడు. మాట్లాడే దేవా అనగానే మాట్లాడే దేవుడు రెస్పాండ్ అవుతా ఉన్నాడు. నువ్వు ఉన్న దేశం నుండి బయలుదేరు, నీ తండ్రి ఇంటిని బయలుదేరు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ ఆకాశ నక్షత్రాల కంటే, ఇసుక రేణువుల కంటే ఎక్కువగా నీ సంతానాన్ని చేస్తాను. నీ ఆస్తిని, భూమి భరించలేనటువంటి ఆస్తిని చేసి నేను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాను, బయలుదేరు అన్నాడు. మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు. అయ్యారా బయలుదేరారా ఆగలేక భార్య చెప్పినటువంటి మాటలు విని బానిసతోటి పనిదాంతో కుమారుని కనాలని ప్రయత్నించారు వారు. ఆ కుటుంబం కూడా దేవునికి వ్యతిరేకమైన కుటుంబంగా మారింది. మొట్టమొదటిది స్తుతించలేని కుటుంబము, రెండవది శాపగ్రస్తంగా మార్చుకున్న కుటుంబం, వారంతటా వారే మార్చుకున్నారు. మూడవది దేవునికి వ్యతిరేకమైన కుటుంబం. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థని, నన్ను మీరు స్తుతించేటువంటి సంతానం, నీలో నుండి నన్ను స్తుతించేటువంటి సంతానం రావాలని ఆశిస్తా ఉన్నాను, కోరుకుంటా ఉన్నాను. మరి కాసేపట్లో అందుకే నరుని ఆలోచన బాల్యం నుండే చెడ్డది, నరుని ప్రవర్తన బాల్యం నుండే చెడ్డది. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు నా సొంత కుమారుని భూమి మీదకి పంపించి ఆయన ద్వారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఆయన నమ్మి విశ్వసించి ఎందరైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడు నూతన సృష్టి, అంటే మరలా జన్మించినట్టుగా. అవునా కదా? యోహాను సువార్తలో అదే ఉందా? మరలా జన్మించినట్టుగా ఎందరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వారంతా స్తుతించేటువంటి సంతానంగా దేవుని బిడ్డలుగా మార్చబడిపోయాము. నమ్మిన వాళ్ళకి చెప్పలు కొట్టి ప్రభునామమై పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం క్రీస్తుని విశ్వసించినటువంటి, ఆయన్ని స్తుతించేటువంటి సంతానంగా మారిపోయాం. అందుకే ఎవరైనా మనం పిలిస్తే దేవుని బిడ్డలు అంటారు. అవునా కదా? దేవుని బిడ్డలు అంటారు. ఆయనను స్తుతించేటువంటి సంతానంగా మనం అందరం కూడా మారిపోయాం. అలాగని మనం విడిచిపెట్టకూడదు. మనలో నుండి వచ్చేటువంటి సంతానము, ఉత్పత్తి చేస్తున్నటువంటి సంతానము ఆయన ఎదుట నిలబడేటువంటి సంతానంగా మనం మార్చాలి. ఒక అన్నావలే సమూయేలు సేవకుని చూడగానే మోకరించి ఎలాగైతే ప్రైజ్ ది లార్డ్ చెప్పాడో, మోకరించి ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఇశ్రాయేలీయులకి రాజుగా, ప్రవక్తగా ఎలాగైతే మారాడో, మన కుటుంబం నుండి, మనంలో నుండి వస్తున్నటువంటి సంతానం కూడా అంతటి రోషము గల సంతానంగా రావాలి. దేవుని ఆరాధించేటువంటి, నిజ దేవుని ఆరాధించేటువంటి సంతానంగా రావాలి. ఆయన నిత్య రాజ్యంలో యుగ యుగాలు ఆయన రాజ్యంలో మనం ఉండేటువంటి వారం. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని మర్చిపోయే దేవుడు అస్సలే కాదు. కాబట్టి ఈ సంతానము, క్షమించాలి, ఈ ఇరువురు, మార్కు సువార్త 10వ అధ్యాయము 8వ వాక్యం చదవండి సార్. చాలండి. యేసు ప్రభు బ్రహ్మచారి, అవునా కదా? వివాహమైందా? కాలేదు. కొందరు అక్కడ అడుగుతున్నారు, వివాహాన్ని గురించి మీరు ఏమంటారు అంటే, పెళ్లి చేసుకోమంటారా, చేసుకోవద్దంటారా? అర్థమైందా మీకు? పెళ్లి, మీరు బ్రహ్మచారి కదా, పెళ్లి చేసుకోమంటారా, చేసుకోవద్దంటారా అంటే, వై నాట్? చేసుకోవాలి. మరి ఎలా బ్రతకాలి వారు అంటే, ఆయన అంటున్న మంచి మాట, వారు ఇద్దరుగా ఉండక ఏక శరీరం అనబడుదురు. హల్లెలూయా. ఏక శరీరం అగుదురు.
దేవుని యొక్క వాక్యము చేత వీరిని ముడివేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము చేత వీరిద్దరిని ముడివేసి మాట్లాడుతూ ఉన్నాను నేను. ఇక మీదట ఏక శరీరం ఇద్దరుగా ఉండక ఏక శరీరం అగుదురు. దేవుని వాక్యం చేత వీరిద్దరిని ముడివేసి మాట్లాడుతున్న సాక్షాత్తు యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాటలతోనే ముడివేస్తున్నాను, నా సొంత మాటలు కాదు. వారి ఇద్దరుగా ఉండక ఏక శరీరం అనబడుతురు. ఇక మీదట వీరిద్దరి ఆలోచనలు వేరే, ఇంతకుముందు అవునా కదా? వీరిద్దరి తలంపులు వేరే, వీరిద్దరి ఉద్దేశాలు వేరే. నాకు తెలిసి చెల్లి ఏం చదువుదాం అనుకుందో, ఏం చేద్దాం అనుకుందో, ఓకే, అసలు తల్లిగారింట్లో ఎలా ఉందాం అనుకుందో మనకైతే తెలియదు. రాజు యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దామో, ఏం సంపాదిద్దామో, ఎలా ఉందామో అనుకున్నాడో మనకైతే తెలియదు. కానీ ఇక మీదట వీరిద్దరి ఆలోచనలు ఒకటే ఉండాలి. లేదు నేను ఇలా ఉందాం అనుకున్నా, నీ దగ్గరకు వచ్చే ఇలా అయిపోయా అనకూడదు. అర్థమవుతుందా? భర్త అంటాడు, ఛీ నిన్ను కట్టుకున్నప్పటి నుంచి నాకు శని దాపరించింది అంటాడా? అనడా? నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు శని వచ్చేసిందే అంటాడు. దేవుడు మంచిదనరా నీకు వివాహం చేసింది, శని కోసం కాదు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, నా స్నేహితుడే వాడు. ఎప్పుడైతే స్నేహితుల మధ్యలో కూర్చుంటామో ఫోన్ చేశాడు, భార్యకి ఫోన్ చేశాడు, ఏమే మంచి నిన్న పొద్దున్నే మాంసం తెప్పించే కదా, మంచి తెలంగాణ టైప్లో మాంసం వండు, కారం వేసి. ఎట్లాంట తెలంగాణ స్టైల్లో కారం వేసి వండు. అక్కడ నుంచి స్పీకర్ పెడతాడు. అలాగే అండి, ఎన్నింటికి వస్తాను భోజనం చేయడానికి? ఎప్పుడో వస్తాను, తొండి పెట్టు అని ఫోన్ పెట్టేస్తాడు. స్నేహితులతో అంటాడు, చూసావరా కంట్రోల్ పెట్టారా? నా ఇంట్లో బట్టలు ఉతుకుతుంది, బాసాలు దొరుకుతుంది, నాకు అన్నం వండి పెడుతుంది, నేను కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. అట్లుండాలరా. నువ్వేంద్రా జోరు పెక్కులాగా పెళ్ళాం ఫోన్ రాగానే నువ్వు భయపడి పారిపోతుంటావు. అమ్మ నా భార్య ఫోన్ చేస్తుంది, నేను వెళ్ళాలని భయపడి పారిపోతుంటావేంట్రా అంటాడు. నేను అన్నాను, నీ ఇంట్లో బట్టలు ఉతకాలా, బాసాలు దోమాలా, నీకు వంట వండి పెట్టాలా, నీ భాగవతం చూడాలా, నీకు అవసరమైనవన్నీ తీర్చాలా? భార్య అంటే ఎవరు? నా దేవుడి గ్రంథం అంటది, నా దేవుడి గ్రంథం అంటది. భార్య అంటే ఎవరు? కిరీటమే. ఎవరికి? భార్యకి కిరీటం, భర్తకి మేలు దొరికినట్టు. అంటే ఆమె కిరీటం పెట్టుకుంది అంటే ఈయన కింగ్ అనే కదా. ఎవరు? భర్త రాజే కదా. భార్య రాణి అయినప్పుడు భర్త రాజే కదా. వీడు అంటాడు, నేను కింగ్రా, మా ఇంట్లో నా భార్య ముందు నేను కింగ్రా అంటాడు. మరి కింగ్ అయితే కింగ్ పక్కన ఉండాల్సింది క్వీన్ కదరా. నేను అంటాను వాడితోటి, కింగ్ అయితే కింగ్ పక్కన ఉండాల్సింది ఎవరు? క్వీన్ కదరా. నువ్వు పని మనిషి అంటావేంట్రా? అర్థమవుతుందా? చాలా మంది భర్తల ఆలోచనలు ఇవే ఉన్నాయి. నా ఇంట్లో ఒక పని మనిషి ఉంది, నేను ఏది చెప్తే అది చేసి పెడతాను అనేటువంటి ఆలోచన ఉంది. కానీ నీ ఇంట్లో నీ ఎడం వైపున ఒక క్వీన్ ఉందనే విషయం మర్చిపోతా ఉన్నారు. చాలామంది భర్తలు నీ ఎడం వైపున ఒక క్వీన్ ఉందన్న విషయం మర్చిపోయి నీ పక్కింట్లో, నీ ఎదురింట్లో, నీ వెనకింట్లో కుక్కబుద్ధులు అడిగిపోతాయి. మార్చుకోవాలి. పరిశుద్ధపరిచిన వివాహం ద్వారా జతపరచబడ్డటువంటి వారము, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి వారము, పరిశుద్ధమైనటువంటి ఒక కలయిక కలుస్తున్న వారము, ఒకరినొకరు గణపరుచుకుంటూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆ కుటుంబము సంతోషంతో ఉంటుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. టైం ఒక కుటుంబ వ్యవస్థ ఆనందంగా ఉండాలి అంటే, ఒక కుటుంబ వ్యవస్థ సరైనటువంటి పట్టాల్లో నడవాలి అంటే 3 చాలా అవసరం ఆ ఇంటికి. మొట్టమొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానము. చెప్పండి ఒకసారి. ప్రేమ, సంతోషము, సమాధానము.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. మొట్టమొదటి ప్రేమ ఆయన ఎందుకన్నాను అంటే, ప్రేమ శాశ్వత. మీ ఆకాశం గతించిపోయినా, మనం కొన్న కార్లు అమ్మేసుకోవాలి పరిస్థితి వచ్చినా, ఓకే, బంగారము మారోడి దుకాణానికి హిందీ నేర్చుకోవడానికి వెళ్ళినా, అవునా కదా, అప్పుడప్పుడు కుటుంబంలో బంగారం ఏదైనా ఉంటే మారోడి షాప్లో హిందీ నేర్చుకోవడానికి పోతుంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎట్లా బంగారం గిరువు పెట్టుకోరు, వాళ్ళే గిరువు పెట్టుకుంటారు, దానికి హిందీ నేర్పిస్తా ఉంటే వాడు అల్వాళ్ళు పెట్టి ప్రతిరోజు. హల్లెలూయా. మన బంగారము మారోడి షాపులో హిందీ నేర్చుకోవడానికి వెళ్ళినా, మెద్దలు ఈరోజు ఉన్నా లేకపోయినా, సొంతలు ఉన్నా లేకపోయినా కూడా శాశ్వత కాలం ఉండేది ప్రేమ ఒక్కటే. నమ్మిన గడి చెప్పలు గడి ప్రభు రావణ పరదాం. హల్లెలూయా. శాశ్వత కాలం ఉండేది ప్రేమ ఒకటే. అందుకే పై వచనాలు మీరు చదివినట్టయితే, చదవండి ఒకసారి 4వ వాక్యం చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. హల్లెలూయా. రాజు దీవెన. మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా కానీ ప్రేమ మాత్రం ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమ లేకపోతే భార్య గురించి భర్త బయట గలీజ్గా చెప్తాడు, అవునా కదా? ప్రేమ లేకపోతే భర్త గురించి భార్య బయటికి వెళ్ళి చండాలంగా చెప్పుకుంటూ ఉంటుంది. వీరిరువురి మధ్యలో ప్రేమ లేదు కాబట్టి సహించేటువంటి ప్రేమ ఎంతకాలము? దీర్ఘకాలము సహించేటువంటి ప్రేమ. ఏదో సంవత్సరమో 2 సంవత్సరము కాదు, ఇంతకాలం భరించా వీడితో, ఇక నేను భరించా అంటే ఈ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుంది అంటే 13 సంవత్సరాలు ఉంటుంది కొంతమందికి, కొంతమందికి 7 సంవత్సరాలు ఉంటుంది, కొంతమందికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలను కూడా విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారండి ప్రేమ లేక. ప్రేమ లేక భార్య మీద భర్త, భర్త మీద భార్య ఎంతకాలం ఉండాలి ప్రేమ అంటే? దీర్ఘకాలం ఉండాలి. ఇది శాశ్వతమైనది. హల్లెలూయా. మీ యొద్ద నుండి ఈ ప్రేమ ఎవ్వడు తీసుకొని వెళ్ళలేనిది. అది సాక్షాత్తు నా యేసయ్య ప్రేమనే మీ మధ్యలో పొదుగుతా ఉన్నాడు. నమ్మినారు గడి చెప్పలు గడి ప్రభు నామమై పరదాం. హల్లెలూయా. ప్రేమ దీర్ఘకాలం ఉండాలి. మధ్యలో నేను చేసుకున్నందుకే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకని అనకూడదు. చాలామంది నా జీతం ఎక్కువ, సాఫ్ట్వేర్లో, ఇక్కడ కాదులేండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటోళ్ళు, ఇప్పుడు నా జీతం ఎక్కువైపోయిందిలేండి, అప్పుడు పెళ్ళైనప్పుడు మీ జీతం ఎక్కువ ఉండే, ఇప్పుడు నా జీతం ఎక్కువైంది కాబట్టి కాస్త ప్రేమ ఏమవుతుంది వారిద్దరి మధ్యలో తగ్గిపోతుంటాయి. నేను ఒక ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాను. గృహప్రవేశానికి వెళ్ళి అన్న బెడ్రూమ్ అన్న రిబ్బన్ కట్ చేయండి అన్నారు. అవునమ్మా, చాలా సంతోషం. ప్రభా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. ఈ స్థలంలో, ఈ మాస్టర్ బెడ్రూమ్లో వీరు నిద్రిస్తుండగా వీరికి కావాల్సినవన్నీ వీరిరువురు కలిసి నా తండ్రి వెట్ట కలుగులామన వీరిద్దరికి దీవెలు మెండుగా వీరు నిద్రిస్తుండగానే కలుగజేయ ప్రభా రిబ్బన్ కట్ చేస్తున్నానా అన్నది. ఏంటమ్మా కరెక్ట్గా పలికనంటే, ఇద్దరు కాదన్నా, ఇది నా బెడ్రూమ్ అని అంటదా. ఏమంటది? ఇది నా బెడ్రూమ్ అని అంటది. మరి మీ ఆయన బెడ్రూమ్ ఏదమ్మా? అగో ఎదురుకుందనా? మరి ఇద్దరు కలిసి ఏడమ్మా అంటే, అగో పైన ఉందనా? ఏడుందట? పైన ఉందనా అంటే అవసరాలు తీర్చుకోవడానికి ఒక బెడ్రూము, ఇద్దరు ఇండిపెండెంట్గా పడుకోవడానికి ఇంకొక బెడ్రూము. ఇలాంటి కూడా ఉంటాయండి భార్య భర్తల మధ్యలో. ఇలాంటి ప్రేమలు కూడా ఉంటాయా? ఉన్నారా అంటుంటే మీరు హైదరాబాద్కి వస్తే తెలుస్తుంది. ఇటువంటి వింతలు చాలా చూపిస్తా. మన దగ్గరేమో చిన్న చిన్న ఇరుకిరుకిల్లు, భార్య భర్తలు కొట్లాడుకున్నా ఆ ఇంట్లోనే ఉండాలి, ఎందుకంటే మనకున్నది ఒకటే కాబట్టి. హల్లెలూయా. అంటే ఆ కాలంలోనే ప్రేమ బాగుండే. ఈ కాలంలో ప్రేమ ఏమైపోయిందంటే తగ్గిపోతాము, చల్లారిపోతాము. ఆ కాలంలో సమ్మర్ హాలిడేస్ అంటే నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్తే 1 నెల రోజులు ఉండేవాడిని. కానీ ఈ కాలంలో మా ఇంటికి ఎవరైనా 2 రాని పిల్లలు అంటే 2 రోజులు కూడా వస్తలేదు. ప్రేమ చల్లారిపోతుంది. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు బంధువులతో కలుస్తాము, స్నేహితులతో కలుస్తాము, రక్త సంబంధికులు కలుస్తాము. చాలా రోజుల తర్వాత మా వేలు విడిచినటువంటి అన్నయ్య వస్తాడు. వాడిని నేను కౌగిలించుకొని కలిసి మంచి క్షేమాలు, శుభక్షేమాలు, మంచి మాటలు మాట్లాడుకోవాలని ఆశతోటి పరిగెత్తు వస్తారు. మొన్న ఒకటి భార్య అంటది, ఆ కుటుంబంలోకి వెళ్ళాల్సిందే. మన కుటుంబం గురించి తెలుసుకోవాలంటే, మన కుటుంబంలో కొన్ని సరి చేసుకోవాలంటే కొన్ని కుటుంబంలోకి వెళ్ళాల్సిందే. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబంలో ఒక వివాహం అవుతుందంట.
నాకు ఫోన్ చేస్తున్నాడు, అరే నీ దగ్గర ఒక 50,000 ఉన్నాయా, నేను మళ్ళీ ఇచ్చేస్తాను నీకు, ఒక్క 2 రోజులు ఇచ్చేస్తాను. ఎందుకురా అంత అర్జెంట్ ఏంట్రా అంటే, నా భార్య నెక్లెస్ తాకట్టు పెట్టానురా, అది విడిపించి అది వేసుకుంటేనే పెళ్ళికి వస్తానంటుంది. సొంతం నా అన్న కొడుకు పెళ్ళిరా, అది వేసుకుంటేనే వస్తా, లేకపోతే నేను పెళ్ళికి రానంటుంది. ఈ రోజుల్లో వివాహాలకి ఏదైనా శుభకార్యాలకి కలుసుకునేటప్పుడు ప్రేమతో కలుసుకోవటం లేదు. నేను వేసుకున్న నెక్లెస్ బాగుందా, నేను వేసుకున్న చీర బాగుందా, నేను వచ్చిన కార్ చూడు ఎంత కాస్ట్లీ కార్లు వచ్చాను, ఇవి చూపించుకుంటారు. కానీ మనుషుల మధ్యలో ప్రేమ, శాశ్వత కాలం ఉండేది ప్రేమనే నువ్వు చూపించుకునేది ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. నువ్వు కట్టుకున్న పట్టు చీరలు ఉంటే రేపు మాసిపోతుంది. మనుషుల మధ్యలో ఉండేది ప్రేమ ఒక్కటే, అది నా యేసయ్య ప్రేమ తప్ప వేరొకటి కాదు. నమ్మిన గడి చెప్పని గడి ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. కాబట్టి వీరిరువురి మధ్యలో ఏదున్నా లేకపోయినా కూడా శాశ్వత కాలం. ఈ సంతోషం నీ యొద్ద నుండి ఎవ్వడు తీసుకెళ్ళలేడు. ఎవరు? నీ సంతోషం నీ యొద్ద నుండి ఎవ్వడు తీసుకెళ్ళలేడు. కానీ మన సంతోషాన్ని మనమే కాళ్ళారా పంపించేస్తుంటాం, కాళ్ళతో తన్ని మరి పంపించేస్తున్నాం, వెళ్ళిపోయి. మొన్న నేను ఒక వివాహానికి వెళ్ళాను. అది పెంతికోస్తు వివాహం కాదనుకోండి, మామూలు అంటే అలా ఇలా జరిగేటువంటి వివాహమే. తాళి కడుతున్నటువంటి సమయంలో స్టేజ్ పక్కన నుంచి ఒకడు అంటాడు, అయిపోయి వీడి సంతోషం అయిపోయి, వీడు ఇంతకాలం సంతోషంగా బతికాడు కానీ వీడి సంతోషము. చాలా మంది వివాహం చేసుకుంటే సంతోషం పోతుంది అనుకుంటారు, కానీ వివాహం తర్వాతనే నా దేవుడు నూతన పుంతలు తొక్కేటువంటి అవకాశాన్ని కలుగజేస్తాడు. ఒక్కరున్నప్పుడు ఉన్నటువంటి ఆశీర్వాదాలు వేరే, ఇరువురిగా వచ్చినప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలు వేరేగా ఉంటాయి. అందుకే ఒక్కరు 1000 మందిని తరుముతారు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, ఇద్దరు కలిసి ఉంటే చేయకూడనిది ఏదీ లేదు. ఒకరికొకరు సహాయంగా ఉండాలి, అప్పుడే వారి మధ్యలో సంతోషం నిలిచి ఉంటుంది. మన సంతోషాన్ని మనమే కాలారా తనుకుంటాం, చేతులారా వదులుకుంటాం, అవునా కదా? కొన్నిసార్లు తగ్గింపు స్వభావం లేక, చెప్పండి, ఇప్పుడు మీకు సంతోషం ఎలా కలుగుతుందో చెప్పగలుగుతారా? సంతోషం ఎలా కలుగుతుంది? ఏదైనా కార్యం జరిగినప్పుడు సంతోషం కలుగుతుంది, అవునా కదా? సంతోషం ఎలా కలుగుతుంది తెలుసా? మీ కుటుంబంలో మీ భార్యకి భర్తకి భార్యకి మధ్యలో సంతోషం ఎలా కలుగుతుంది తెలుసా? భర్త ఏదైనా భార్యకి ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది, భార్య భర్తకి ఏదైనా ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అది ఏదైనా సరేనండి, తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తి అయినా సరే, తమ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరేనండి, ఏదైనా సరే, అది 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 చెప్పకూడనిది, చెప్పలేనిది ఏదైనా సరే, భార్య భర్తల మధ్యలో ఇచ్చి పుచ్చుకుంటేనే సంతోషం, లేకపోతే సంతోషం ఉండదు. ఆ కుటుంబంలో సంతోషము కరువైపోతుంది. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ని, ఆ సంతోషమైనటువంటి అట్మాస్ఫియర్ని మనమే కలుగజేసుకోవాలి. ఎవడో ఎక్కడి నుండో తీసుకొని వచ్చి ఇచ్చేది సంతోషం కాదు. మీరు ఇరువురి మధ్యలోనే సంతోషం ఉంది, అది మీ వద్ద నుండి ఎవడు తీసుకెళ్ళలేడు. అంటే మన మధ్యలో సంతోషం ఉంది, దాన్ని మనం గ్రహించాలి. భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో సంతోషం ఉంది. దాన్ని మన తుచ్చమైన నీచమైన అవసరత నిమిత్తమై, ఏదో వ్యర్థంగా ఆలోచించేటువంటి ఆలోచన నిమిత్తమై ఆ సంతోషాన్ని మన దగ్గర నుండి మనం పోగొట్టుకునేటట్టుగా చేసుకోవద్దు. మన దగ్గరనే సంతోషం ఉంది కాబట్టి సంతోషం మనలో ఉండాలి. మూడోది, చివరి పాయింట్ చెప్పి ముగిస్తాను, సమాధానం. యేసు ప్రభు 12 మంది శిష్యులని ఇద్దరిద్దరుగా విభజించి, మీరు ఏ ఇంట్లోకైనా వెళ్తే 2 చేతులు ఎత్తి ఆ గృహానికి సమాధానం కలుగును గాక అనండి. ఏమనండి? సమాధానం కలుగును గాక అనండి. ఒకవేళ సమాధానంకి అర్హులు ఆ ఇంట్లో ఉంటే మీ సమాధానం నిలిచి ఉంటుంది, లేకపోతే అది మీతో పాటే తిరిగి వచ్చేస్తుంది. కుటుంబంలో సమాధానం ఎప్పుడు నిలబడదు అంటే, భార్యాభర్తలు కొట్లాడుకున్నప్పుడు, కీచుకున్నప్పుడు, సమాధానం పడనప్పుడు. నేను అంటాను, భార్యాభర్తలు కొట్లాడుకున్నారంటే, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, అక్క కొద్దిగా మీ ఆయనతో మాట్లాడి మందిరానికి ఒక పని ఉంది రమ్మని చెప్పు అని అంటే, ఆమె అంటది, అన్న నేను 20 రోజుల నుంచి మాట్లాడట్లేదు ఆయనతోటి. 8 రోజుల నుంచి
భార్యాభర్తలు 20 రోజుల నుంచి మాట్లాడుకోకుండా ఏం చేస్తారో సమాధాన పడరు. ఏ భర్త శత్రువులాగా ప్రవర్తి